వికారాబాద్ జిల్లాలో భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దుద్యాల్ మండలంలో పోలేపల్లిలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. పోలేపల్లిలో 71.39 ఎకరాల్ని సేకరించనున్నట్లు తెలిపింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూమిని సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు ప్లాన్ చేస్తోంది. ప్రజల అంగీకారంతోనే భూసేకరణ చేస్తోందంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, భూసేకరణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల్ పోలేపల్లి, హకీంపేట, లగచర్ల ఈ గ్రామాల పరిధిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వము డిసైడ్ అయింది. సో అందులో భాగంగా మొదటగా పోలేపల్లి గ్రామంలో అందుకోసము భూసేకరణ చేయాలని చెప్పి నిర్ణయించింది. అందుకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం సెక్షన్ 11 చట్టం ప్రకారము ఈ రోజు భూసేకరణ కోసము నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పేరిట బహిరంగ ప్రకటనను రిలీజ్ చేశారు. వాస్తవానికి మొదటగా ఈ లగచర్ల, పోలేపల్లి, హకీంపేట ఈ పరిధిలో ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. గత ఆగస్టులోనే అందుకు భూసేకరణ కోసము నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నవంబర్ లో అధికారులు అక్కడికి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా లగచర్లకు వెళ్లినటువంటి అధికారులపైన, ప్రధానంగా జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపైన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సో ఆ తర్వాత ప్రభుత్వము నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపించింది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్లారు, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వెళ్లారు. అక్కడ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని వచ్చి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. అయితే అందులో చాలా వరకు ఫార్మా కంపెనీ అనేసరికి ప్రజల్లో కొంత అపోహ ఉన్నది. ఇక్కడ పొల్యూషన్ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయము, దురభిప్రాయము ఏర్పడ్డటువంటి నేపథ్యంలో కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయినా ఇతర ఫ్యాక్టరీలకైతే మాత్రము ఇవ్వడానికి ప్రజలు కొంత సుముఖంగా ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే మొదటగా ప్రజలకు సానుకూలంగా ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించాలనేటువంటి సూచనలు వచ్చాయి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా. సో ఈ నేపథ్యంలో వీటన్నింటి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. అందుకోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను కూడా, గత ఆగస్టులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం. సో ఆ స్థానంలో ఇక ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ అయింది. ఇక్కడ వచ్చేటువంటి పరిశ్రమలు ఎవ్వి కూడా పొల్యూషన్ రహిత, పొల్యూషన్ లేకుండా నడిచేటువంటి, పొల్యూషన్ వెదజల్లేటువంటి పరిశ్రమలు కాకుండా ఉండేటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ మేరకు అవసరమైనటువంటి భూసేకరణ కోసం మొదటగా పోలేపల్లిలో రైతులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నటువంటి భూములు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నటువంటి రైతుల నుంచే భూసేకరణ చేయాలని చెప్పి భావిస్తూ ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా భూములు ఇచ్చేటువంటి వారి నుంచే భూములు సేకరించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పోలేపల్లిలో 71 ఎకరాల 39 గుంటల భూమిని సేకరించేందుకు ఈ రోజు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.